ఒకరింటికి వెళ్తే వాళ్ళు అన్నారు ఆ ఎదురింటికి ఓసారి వెళ్దామన్నారు. సరే వాళ్ళకి ఏదో స్నేహం అని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పిల్ల ఏకవస్త్రంతో ఉంది, డిగ్రీ చదువుకునే పిల్ల. ఏంటి ఇలా చెప్తే ఏమర్థం వస్తుంది మీకు? వెలిగిందా? వద్దులే, చెప్పాలా వద్దా? చూసారా, వీళ్ళు వద్దు అంటున్నారు. అయినా సరదాగా చెప్తాను. 2 బ్యాచ్లు ఉంటాయంట రాత్రిపూట, ఒకటి 90 బ్యాచ్, ఇంకోటి 90 బ్యాచ్. అది మీకు అర్థమైపోయింది. అంటే నేను ఏకవస్త్రం అంటే మీకు అర్థం, అది తెలుగులో చెప్పాను అంతే. ఇంతకీ ఈ టాపిక్ చెప్పలేదు. నేను ఏమన్నా అంటే, అమ్మా స్నానం చేసి భగవద్గీత కొంచెం చదవచ్చు కదరా తల్లి అన్న. నేను వాళ్ళ ఆస్తి అడగలేదు, పొలాలు అడగలేదు, బంగారం అడగలేదు, డబ్బులు అడగలే. స్నానం చేసి భగవద్గీత చదువుకోవచ్చు కదా అన్న. రైలు వేసింది ఆ మీద, రైమని. రోజు 3-4 సార్లు స్నానాలు చేసి అలా బట్టలు మార్చుకుని ఇంకా భౌతిక చదువుకుంటా ఉంటే అన్నిసార్లు స్నానం చేస్తే నీళ్ళు లేకపోతాయి, ఇంకా మా నాయన ఆస్తులు అమ్ముకోవాలను. నేను దానం చేయమనలేదండి. ఏం చేయమన్నాను నేను? అప్పుడు పాట రాశాను నేను, అది బయట పెట్టలేదు, ఇంకా ఉంది బ్యాగ్లో. పాట ఏంటి చెప్పనా మరి? పంది ఎక్కడ ఉన్నది, ఆ పంది ఎక్కడ ఉన్న. మరి మండితే అలాగే పాటలో వస్తాయి మరి.